గతంలో దెబ్బతిన్న హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని వేలాది దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని విస్తరించడంతో పాటు వందలాది పురాతన ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అమరావతిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోసరాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయిరెడ్డి, ఎమ్మెల్సీ బసవనగౌడ్ బదర్లీ కలిశారు. ఈ నెల 25న జరిగే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం తరపున ఆహ్వానం అందజేశారు. 2024 వరదల్లో దెబ్బతిన్న 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడాలని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సమస్యను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేవలం 6 నెలల్లో 51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లు అమరిక పనులు పూర్తి చేయడం దేశంలోనే రికార్డుగా నిలిచిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో, కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నెంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డ్రగ్స్ పై సమాచారం ఇచ్చేవారు తమ ఊరు, పేరు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ద్వారా తన ఇమేజ్ పెరిగిందని చెప్పుకున్న అవినాష్ను ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే తూర్పు నియోజకవర్గంలో ప్రజలు తమకు 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజును తిరిగి విధుల్లో కొనసాగించాలని కృష్ణలంక వాసులు డిమాండ్ చేశారు. కృష్ణలంక ప్రాంతంలో నేరాలు నియంత్రణలో నాగరాజు కీలక పాత్ర పోషించారని, ఆయన్ను విధుల నుంచి తప్పిస్తే మళ్లీ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీలో దాదాపు 8,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి అన్నారు. దేనికి సంబంధం లేకుండా అరాకొరా జీతాలు ఇస్తున్నారని, కలెక్టర్ సూచించిన జీతాలను కూడా ఆర్టీసీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ రంగంలో వివిధ శాఖల అధికారులకు వేర్వేరుగా జీతాలు ఉన్నాయని, ఆర్టీసీలో కార్మికులకు జీతాలు దుర్మార్గంగా ఇస్తున్నారని అన్నారు. బ్యాంకుల్లో జీతాలు ఇస్తున్న ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్లు లాక్కొని డబ్బులు డ్రా చేసుకుని మిగిలిన డబ్బులను మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆప్కాస్లో చేర్పించాలని కోరారు. దశల వారి ఆందోళనకు సిద్ధమవుతున్నామని అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై చేస్తున్న ఆరోపణలు, తాను బయటపెడుతున్న అంశాల కారణంగా ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దమ్ముగా, ధైర్యంగా రాజకీయాలు చేసిన కుటుంబం తమదేనని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుగులేని నేతగా పేరుగాంచిన దేవినేని నెహ్రూ రాజకీయంగా ఎందరికో చేయూతనందించారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పు నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫరూక్ షుబ్లీ, రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ సుఫీ మత గురువులు అల్తాఫ్ బాబా తెలిపారు. గతంలో ఎన్ఆర్సీ సమయంలో వచ్చినటువంటి భయాందోళనలే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ గనుక పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా జరిగితే స్థానికులకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతాయని, డబుల్ బెనిఫిట్స్ పొందుతున్న వారికి అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చకు ముందుకు వచ్చి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ వారపు ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 21 ఫిర్యాదులు అందగా వాటిని అధికారులు స్వయంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మూతపడిన 4,500 ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాచవరం దళిత శ్మశాన వాటికకు బయట ప్రాంతం నుంచి వచ్చే మృతదేహాలను పూర్తిగా అరికట్టాలని మాచవరం ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరణాలు పెరుగుతున్న దృష్ట్యా శ్మశాన వాటిక విస్తీర్ణం పెంచాలని వారు కోరారు. 7 ఎకరాలు ఉండవలసిన శ్మశాన వాటిక కొంతమేర కబ్జాకు గురికావడంతో పాటు ఉన్న స్థలంలో చెట్లు విపరీతంగా పెరగడం వల్ల బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మున్సిపల్ అధికారులు దీనిని శుభ్రం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.